హాయ్ టు ఆల్. ఈరోజు మనం వరి పొలాలు మునిగిన తర్వాత అంటే వరి అనేది ఈ మధ్యన ఊడ్చుకున్నారు కనుక వరి పొలం మునిగింది మరియు ఆ మునిగిన చేను నీరు వెనక్కి లాగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో రెండు రకాల మునిగిన పొలం తేరుకున్న పొలం రెండు పొలాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకు వరి పంటకు మనకు మామూలుగా ఇలా ముప్పుకు గురైతే కనుక మనకు జూన్లో మనం అన్నీ విత్తుకుంటాం కదా, కాబట్టి అవన్నీ కూడా పిలక దశలో ఉంటాయి. అయితే లేట్గా కొంతమంది విత్తితే కనుక నారుమడి దశలో కూడా ఉంటాయి. అయితే వేటికి ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అది వర్షానికి మనకు విత్తనం జల్లిన 2 నుంచి 3 రోజుల వయసులో అంటే ఒక 3 రోజుల్లో వయసులో నారుమడి మునిగిపోతే మొలక శాతం అనేది బాగా తగ్గిపోతుంది. వెంటనే మన నారుమడిలోంచి నీరుని బయటకు పంపే ఏర్పాటు చేయాలి. అయితే అలా వీలుడైన క్రమంలో విత్తిన నెల రోజుల్లోపు అంటే 6 నుంచి 7 రోజుల్లోపు 5 రోజుల కన్నా ఎక్కువగా మనకి నారు నీటిలో ఉంటే కనుక దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మునిగిన నారుమడి మనకు నీరు 5 రోజుల్లోపు పూర్తిగా తీయలేని పక్షంలో మనకు 5 సెంట్లు అంటే ఒకవేళ మనం మునిగి నీరు పోయిన తర్వాత 5 రోజులకు 5 సెంట్లు నారుమడికి 1 కేజీ యూరియా 1 కేజీ పొటాష్ మనం వేసుకోవాలి. మరియు లేదా మన దగ్గర చౌకగా దొరికే కార్బనిజం లేదా మనకు స్కిన్ అనేది మ్యాంగో జబ్ అని బయట దొరుకుతుంది. దాన్ని మనం 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిలక దశలో సాధారణంగా 5 రోజుల వరకు నీరు బతికే ఉంటుంది కాబట్టి 5 రోజుల వరకు నీరు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా పిలకల దశలో వరి పంట మురిగిపోయినట్లయితే నీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 20 కిలోల పొటాష్ 20 కిలోల యూరియా మనం అదనంగా వేసుకున్నట్లయితే దీన్ని ముంపుకు గురైన పొలాల నుంచి మనం వరి సాగుని రక్షించుకోవచ్చు.